హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. బంగ్లాదేశ్ ఇప్పుడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇందుకు సంబంధించి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఒక సంచలనమైన నివేదిక జారీ చేసింది. ఈ నివేదికను బట్టి చూసుకుంటే ఆ దేశంలో బ్యాంకింగ్ రంగం మొత్తం కుప్పకూలిపోయే స్థాయికి చేరుకుంది అని తెలుపుతోంది. మహమ్మద్ యూనస్ గొప్ప ఆర్థికవేత్తగా నోబెల్ ప్రైజ్ కూడా తెచ్చుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి పాలనలో బ్యాంకులు, ఆర్థిక రంగం మొత్తం కుప్పకూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. మరి మహమ్మద్ యూనస్ పాలనలో ఎందుకు ఇలా జరిగింది, ఇందుకు దారి తీసిన కారణాలేంటి, ప్రస్తుతం ఆ దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత మేరకు ఉంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఏడీబీ బ్యాంక్ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రస్తుతం బంగ్లాదేశ్లోని బ్యాంకులన్నిటికీ కలిపి 6 లక్షల కోట్ల మొండి బకాయిలు ఉన్నాయని తెలుస్తోంది. అంటే అప్పులైతే తీసుకున్నారు కానీ వాటిని తిరిగి కట్టలేని పరిస్థితిలో చాలా కంపెనీలు ఉన్నాయి. ఈ 6 లక్షల కోట్లకు అదనంగా మరో 3 లక్షల కోట్ల అప్పులు రహస్య అప్పులుగా మిగిలిపోయాయి. అంటే ఇవి ఖచ్చితంగా తిరిగి రావు అనే స్టేజ్కు వెళ్ళిపోయిన అప్పులను ఈ రహస్య అప్పులుగా పరిగణిస్తారు. దీన్ని బట్టి చూసుకుంటే మొత్తం 9 లక్షల కోట్ల అప్పులు మిగిలిపోయాయని అర్థమవుతుంది. ఇవి మొత్తంగా తిరిగి రాని పరిస్థితిలోనే ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు వీటిలో జస్ట్ 200 కోట్లు మాత్రమే తిరిగి వచ్చాయి. అంటే మిగిలిన 9 లక్షల కోట్లలో 200 కోట్లు అంటే జస్ట్ 0.01%కు కూడా ఇది ఈక్వల్ కాదు. దీన్ని బట్టి చూసుకుంటే ఆ దేశంలో బ్యాంకింగ్ రంగం వ్యవస్థ ఎంత అప్పుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా ప్రైవేటు బ్యాంకులు మరీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినట్లు అర్థమవుతుంది. ఆ దేశంలో మొత్తం 6 ప్రైవేటు బ్యాంకులు ఉన్నాయి. వీటన్నిటిలో కలిపితే 48 నుంచి 98% వరకు వీటికే అప్పులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. వీటన్నిటినీ కలిపి ఒకే బ్యాంకుగా, ఇస్లామిక్ బ్యాంకుగా ఏర్పాటు చేయాలని మహమ్మద్ యూనస్ భావిస్తూ ఉన్నారు. వీటన్నిటిని ఒకే తాటిపైకి తీసుకువచ్చి వీటన్నిటికీ కలిపి 20,000 కోట్ల టాకాలను గవర్నమెంట్ ఆ బ్యాంకులకు ఇవ్వనుంది. అంటే మూలధనంగా ఇవ్వనుంది. దీనివల్ల ఆ బ్యాంకులు కాస్త నిలదొక్కునే పరిస్థితిలోకి వెళ్తాయి అని మహమ్మద్ యూనస్ భావిస్తూ ఉన్నారు. కానీ వీటికి ఉన్న అప్పులకు ఈ 20,000 కోట్ల టాకాలు ఏ మూలన సరిపోని పరిస్థితికి చేరుకున్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే ఆ దేశంలో బ్యాంకింగ్ రంగ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఇక స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే కూడా ఏకంగా ఆ దేశంలో 38% స్టాక్ మార్కెట్ పడిపోయింది. అంటే జనరల్గా ఏదైనా బేస్ ప్రైస్ ఉంటుంది కదా, ఆ బేస్ ప్రైస్కి 38% యావరేజ్గా అన్ని కంపెనీలు దిగువకు చేరుకున్నాయి. వీటిలో చాలా వరకు కంపెనీలు 50%, 70% దిగువకు పడిపోయినట్లు కూడా అర్థమవుతుంది. సో ఇంత తక్కువకు స్టాక్ మార్కెట్ ప్రైస్ వాల్యూ పడిపోయింది అంటే ఇక కంపెనీ దివాలా తీసిన పరిస్థితికి చేరుకుంది అని అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి చూసుకుంటే ఆ దేశంలో మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ, స్టాక్ మార్కెట్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయినట్లు అర్థమవుతుంది. మరి దీనికి దారి తీసిన కారణాలను ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే, షేక్ హసీనా అధికారంలో ఉన్నంత వరకు ఆ దేశంలో ఈ కంపెనీలు బాగానే మనుగడ సాగించాయి. మరీ ముఖ్యంగా ఆ దేశానికి ప్రధాన ఆర్థిక వనరు అయిన వస్త్ర పరిశ్రమ బాగానే మనుగడ సాగించింది. కానీ బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం ఎప్పుడైతే గద్దె దిగిందో, మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఆ దేశంలో వస్త్ర పరిశ్రమ మొత్తం కుదేలైపోయిన పరిస్థితికి ముఖ్యంగా ఆ దేశంలో శాంతి భద్రతలు చాలా దీన స్థితికి చేరుకున్నాయి. ఎప్పుడు ఎక్కడ గొడవలు అవుతాయి, ఎక్కడ దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి. దీనివల్ల వస్త్ర పరిశ్రమ కంపెనీలో పనిచేసే కూలీలు దొరకని సిచ్యువేషన్కు చేరుకున్నారు. అంతేకాకుండా మహమ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తన మూర్ఖత్వంతో ఒక ఆలోచనను చేశారు. అదేమిటంటే, మన దేశంలో అదానీ కంపెనీ బంగ్లాదేశ్కు కరెంటు సరఫరా చేస్తూ ఉండేది. ఈ కరెంటు సరఫరాలో ఎక్కువగా వస్త్ర పరిశ్రమకి ఎక్కువ సరఫరా జరిగేది. కానీ మహమ్మద్ యూనస్ అమెరికా మాట విని అదానీపై పోరాటం మొదలుపెట్టాడు. అదానీ కంపెనీకి ఇవ్వాల్సిన బకాయిలు ఏవి చెల్లించలేదు. దీంతో కంపెనీ మొత్తం విద్యుత్ సప్లైని ఆపివేసింది. ఫలితంగా ఆ దేశంలోని వస్త్ర పరిశ్రమ మొత్తం కుదేలైపోయిన పరిస్థితికి చేరుకుంది. దీంతోపాటు ప్రపంచంలో
వస్త్రాలకు సంబంధించిన ముడి సరుకు అంటే పత్తి లేదంటే బటన్స్ ఇవి ఉంటాయి కదా, వీటికి సంబంధించిన ముడి సరుకు వాల్యూ చాలా పెరిగిపోయింది. వీటి ధరలు పెరిగిపోతూ వస్తూ ఉన్నాయి. తద్వారా ప్రపంచంలో వస్త్రాలకు సంబంధించి ధరలు కూడా పెరిగిపోవడంతో వీటికి డిమాండ్ మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చింది. జస్ట్ 1 or 2% ఈ తగ్గుదల కనిపించినా కూడా ఇది వస్త్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావమే చూపుతుంది. ఆ ప్రభావం బంగ్లాదేశ్పై కూడా పడటంతో ఈ పరిశ్రమ మొత్తం కుదేలైపోయిన పరిస్థితికి చేరుకుంది. ఇక అక్కడ పరిస్థితులు సరిగ్గా లేవనే కారణంతో అక్కడి సంస్థల ప్రతినిధులు మన ఇండియాకు వచ్చి ఈ దేశంలో తమ కంపెనీలను షిఫ్ట్ చేసుకోవాలని కూడా భావించాయి. అందులో భాగంగానే గతంలో యోగి ఆదిత్యనాథ్తో కూడా సమావేశమై ఇందుకు సంబంధించి చర్చలు కూడా జరిపాయి. దీన్ని బట్టి చూసుకుంటే ఆ దేశంలో కంపెనీలన్నీ ఇక వదిలి వెళ్ళిపోయే స్థితికి చేరుకున్నాయి అని స్పష్టంగా అర్థమవుతుంది. దీంతోపాటు బంగ్లాదేశ్లో మరొక నిర్ణయాన్ని తీసుకున్నారు మహమ్మద్ యూనస్. అదేమిటంటే ఈ అణు విద్యుత్ కేంద్రాలను దీంతోపాటు భారీ ఎత్తున మౌలిక సదుపాయాలను నిర్మించడానికి ఆయన పూనుకున్నారు. కానీ వీటికి సంబంధించిన ధరలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వీటికి కావాల్సిన పెట్టుబడులు, ఈ మౌలిక సదుపాయాలను కల్పించడానికి కావాల్సిన నిధులు అనేవి చాలా పెద్ద మొత్తంలో ఉంటాయి. దీన్ని ఎందుకు తీసుకున్నారు ఈ నిర్ణయం అంటే, చైనాకు సంబంధించిన కొన్ని కంపెనీలు బంగ్లాదేశ్లో ఇటువంటి పనిని చేశాయి. మేము మీకు అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించిస్తాం, భారీగా మౌలిక సదుపాయాలు కల్పించిస్తామని నమ్మబలికి ఎలాగో మహమ్మద్ యూనస్ చైనాకు కూడా తొత్తు కాబట్టి ఇక చేసేదేమీ లేక వాళ్ళు ఎలాగంటే అలా అనే విధంగా మారిపోయాడు. దీంతో ఆయా కంపెనీలు ఈ బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున మూలధనంతో కొన్ని ప్రాజెక్టులను చేపట్టాయి. కానీ బంగ్లాదేశ్ వాటికి సంబంధించిన నిధులను పూర్తిగా అందించలేకపోయింది. వాటికి కావాల్సిన అప్పులను తీసుకుని ఏకంగా ప్రతి సంవత్సరం $4 మిలియన్ అప్పుగానే కట్టాల్సిన పరిస్థితిలోకి చేరుకుంది. ఫలితంగా అటు ఈ విద్యుత్ కేంద్రాలు లేదంటే ఈ మౌలిక సదుపాయాలు సగంలోనే ఆగిపోయాయి, ఇటు అప్పులు మాత్రం పెరిగిపోయాయి. తద్వారా బంగ్లాదేశ్లో అప్పులు ఎక్కువ, మౌలిక సదుపాయాలు తక్కువ అనే స్థాయిలో పరిస్థితి చేరుకుంది. దీనివల్ల కూడా దేశ ప్రభుత్వానికి అప్పులు అనేవి చాలా వరకు పెరిగిపోతూ వచ్చాయి. అంతేకాకుండా బంగ్లాదేశ్లో కొన్ని ధరలు సైతం పెరిగిపోవడం, ద్రవ్యోల్బణం విపరీత స్థాయికి చేరుకుంది. అక్కడ మార్కెటింగ్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. శాంతి భద్రతల పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో అవినీతి, రాజకీయ జోక్యం ఇలాంటివి చాలా ఎక్కువగా పెరిగిపోవడంతో ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకుంది. తద్వారా ప్రజల దగ్గర డబ్బులు అనేవి లేకుండా పోయాయి. దీనివల్ల ప్రజలు ఏ వస్తువును కొనలేని పరిస్థితికి చేరుకున్నారు. తద్వారా ఇక దేశంలో ఉన్న చిన్న చిన్న పరిశ్రమలు అంటే మిడిల్ స్కేల్ లేదంటే కుటీర పరిశ్రమలు ఇలాంటివన్నీ పతనావస్థకు చేరుకున్నాయి. ఫలితంగా అసలు ఈ పరిశ్రమలు కూడా అప్పులు కట్టలేని స్థితికి చేరుకున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఆ దేశంలో అతిపెద్ద పరిశ్రమ అయిన వస్త్ర పరిశ్రమతో పాటు మిగిలిన చిన్న చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ఏవి కూడా తీసుకున్న అప్పులను తిరిగి కట్టలేని స్థాయికి చేరుకున్నాయి. తద్వారా మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోయే స్టేజ్కు దిగజారింది. మరి మహమ్మద్ యూనస్కు గ్రామీణ బ్యాంకును చాలా విజయవంతంగా రన్ చేశారు. ఆయన గొప్ప ఆర్థికవేత్త అనే లెక్చర్ ఇచ్చి డీప్ స్టేట్ ఆయనకు నోబెల్ బహుమతిని సైతం ఇప్పించింది. కానీ అటువంటి గొప్ప ఆర్థికవేత్తగా ప్రొజెక్ట్ అయిన మహమ్మద్ యూనస్ పాలనలోనే అక్కడి బ్యాంకింగ్ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయిన స్టేజ్కు చేరుకున్నాయి. కాబట్టి ఇప్పుడు డీప్ స్టేట్ ఏమని చెబుతుంది